మరి సోషల్ నుంచి డబుల్ ర్యాపిడ్ రివిజన్ అయితే జరుగుతుందండి. మరి ఇది రెండో వీడియో. మరి చాలా ముఖ్యమైన బిట్లను వరుసగా ర్యాపిడ్‌గా చేయడం జరుగుతుంది. మరి వీడియోని నచ్చితే వీడియోలో ఫ్రేమింగ్ కూడా చాలా బాగుంటుందండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. శక్తివంతమైన మొఘల్ పాలకుల్లో చివరివాడు ఎవరు? ఆన్సర్ శక్తివంతమైన మొఘల్ పాలకుల్లో ఔరంగజేబు చివరివాడండి. ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడు? 1707లో మరణించడం జరిగిందండి. ఔరంగజేబు మరణం తర్వాత భారతదేశంలో రాజకీయంగా జరిగిన ప్రధానమైన మార్పు ఏమిటి? అనేక మంది మొఘల్ గవర్నర్లు అంటే సుబేదారులు ఉంటారు కదా, ఈ యొక్క జమీందారుల మధ్య ప్రాంతీయ రాజ్యాలుగా విభజించబడ్డాయండి. 1857 తిరుగుబాటు సమయంలో సహజ నాయకుడిగా ఎవరు పరిగణించబడ్డారు? ఆ సమయంలో మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి బహదూర్ షా జాఫర్ 1857 ఈయన బహదూర్ షా జాఫర్ను సహజ నాయకుడిగా ఎన్నికబడ్డాడండి. తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఏకైక హక్కును ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ ఇంగ్లాండ్ పాలకురాలు మంజూరు చేసింది? 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ను మంజూరు చేసింది. వస్తువులను చౌకగా కొని అధిక ధరలకు అమ్మడం ద్వారా లాభం సంపాదించే వ్యాపార సంస్థను ఏమంటారు? దీన్నే వాణిజ్యం అంటారండి. మరి 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ అన్వేషకుడు ఎవరు? వాస్కో డి గామా అండి. వాస్కో డి గామా 1498లో. యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ భారతదేశంలో వస్తువుల ధరలపై ఎలాంటి ప్రభావం చూపించింది? యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ వస్తువుల ధరలను అనివార్యంగా పెంచిందండి. అదేవిధంగా బెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున మొదటి ఆంగ్లేయ కర్మాగారం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? హుగ్లీ నది ఒడ్డున మొదటి కర్మాగారం ఎప్పుడు స్థాపించబడింది అంటే 1651లో మొదటి ఆంగ్లేయ కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. ఆ కాలంలో కంపెనీ వ్యాపారులను ఏమని పిలిచేవారు అంటే ఫ్యాక్టర్స్ అని పిలిచేవారండి. నెక్స్ట్, పన్ను లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కంపెనీకి మంజూరు చేస్తూ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జారీ చేసిన రాజాజ్ఞను ఏమంటారు? ఫర్మానా అంటారండి. ఫర్మానా. కంపెనీ అధికారులు సుంకం చెల్లించడానికి నిరాకరించడం వల్ల ఏ బెంగాల్ నవాబు నిరసన తెలిపాడు? ముర్షిద్ కులీ ఖాన్ నిరసన తెలిపాడండి. అలీవర్దీ ఖాన్ మరియు సిరాజుద్దౌలా ఏ ప్రాంతానికి నవాబులుగా ఉన్నారు? అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా ఏ ప్రాంతానికి నవాబులుగా ఉన్నారు అంటే బెంగాల్కు నవాబులుగా ఉన్నారండి. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757. మరి ప్లాసీ యుద్ధంలో కంపెనీ సైన్యానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించాడు. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి జరిగింది కదా. ఈ సిరాజుద్దౌలా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏమిటి? మరి సిరాజుద్దౌలా సైనాధిపతుల్లో ఒకడైనటువంటి మీర్ జాఫర్ నేతృత్వంలో సైన్యాలు అనేవి యుద్ధంలో పాలు పంచుకోకపోవడం. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించినటువంటి మొదటి ప్రధాన విజయం ఏమిటి అంటే ఆన్సర్ ప్లాసీ యుద్ధం అండి. ప్లాసీ యుద్ధము భారతదేశంలో కంపెనీ సాధించిన మొదటి ప్రధాన విజయం. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబుగా ఎవరు నియమితులయ్యారు అంటే మీర్ జాఫర్ అండి. మీర్ జాఫర్ నిరసన తెలిపినప్పుడు కంపెనీ అతని స్థానంలో ఎవరిని నవాబుగా నియమించింది? మీర్ జాఫర్ నిరసన తెలిపినప్పుడు మీర్ కాసిం వచ్చాడండి. మీర్ కాసిం నవాబుగా నియమించింది. మీర్ కాసిం ఏ యుద్ధంలో చనిపోయాడు? మీర్ కాసిం బక్షార్ యుద్ధంలో 1764లో జరిగిందండి ఈ బక్షార్ యుద్ధం. ఈ బక్షార్ యుద్ధంలో మీర్ కాసిం చనిపోయాడు. బక్షార్ యుద్ధం తర్వాత ఎవరు తిరిగి బెంగాల్ నవాబుగా నియమితులయ్యారు అంటే బక్షార్ యుద్ధం తర్వాత మీర్ జాఫర్ తిరిగి బెంగాల్ నవాబుగా నియమితుడయ్యాడండి. నెక్స్ట్, మనం స్వయంగా నవాబులు కావాలి అని ప్రకటించింది ఎవరు? మనం స్వయంగా నవాబులు కావాలి అని ప్రకటించింది మరి
రాబర్ట్ క్లైవ్ చెప్పాడండి ఈ విధంగా. రాబర్ట్ క్లైవ్ 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ రాష్ట్రాలకు డాష్గా నియమించాడు. కంపెనీని బెంగాల్ రాష్ట్రాలకు దేనిగా నియమించాడంటే దివాన్గా. దివానీ హక్కు కంపెనీకి ఏ విధంగా సహాయపడింది అంటే, దివానీ హక్కు బెంగాల్ యొక్క విస్తారమైన ఆదాయ వనరులు ఉపయోగించుకోవడానికి కంపెనీకి బాగా సహాయపడిందండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు చాలా 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 ముఖ్యమైనవండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. అదేవిధంగా దాని పక్కన ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరి చాలా క్వాలిటీతో వీడియోలు చేయడం జరుగుతుందండి. మిత్రులు చూడొచ్చు, ఎక్కడ కూడా చాలా విజిబుల్గా ఉండే విధంగా మనం బిట్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, భారతదేశంలో అపారమైన సంపదను సంపాదించినటువంటి కంపెనీ అధికారులను బ్రిటిష్ సమాజంలో ఏమని పిలిచేవారు? భారతదేశంలో ఉండి అపారమైన సంపదను సంపాదించినటువంటి కంపెనీ అధికారులను బ్రిటిష్ సమాజంలో ఏమని పిలిచేవారు అంటే నవాబులు అని పిలిచేవారండి. నెక్స్ట్, భారతదేశంలో కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించడానికి నియమించబడి చివరికి తన సంపాదన గురించి బ్రిటిష్ పార్లమెంట్లో విచారణ ఎదుర్కొన్న అధికారి ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ అండి. రాబర్ట్ క్లైవ్ భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ నియమించినటువంటి రాజకీయ లేదా వాణిజ్య ఏజెంట్లను ఏమంటారు? రెసిడెంట్లు అంటారండి. రెసిడెంట్లు అంటారు. భారతీయ పాలకులు స్వతంత్ర సైనిక దళాలను కలిగి ఉండకుండా కంపెనీ రక్షణ కోసం చెల్లించవలసినటువంటి ఒప్పందాన్ని ఏమంటారు? దీనినే సైన్య సహకార పద్ధతి అంటారండి. మరొకసారి బిట్ని చూసేద్దామండి, చాలా ఇంపార్టెంట్. భారతీయ పాలకులు స్వతంత్ర సైనిక దళాలను కలిగి ఉండకుండా కంపెనీ రక్షణ కోసం చెల్లించవలసినటువంటి ఒప్పందాన్ని ఏమంటారు అంటే సైన్య సహకార పద్ధతులే అంటారండి. సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతి కింద చెల్లింపులు చేయడంలో విఫలమైతే పాలకులు విధించే శిక్ష ఏమిటి అంటే, చెల్లింపులు చేయడంలో విఫలమైతే వారి భూభాగంలో కొంత భూభాగాన్ని జరిమానాగా తీసివేయబడేదండి. నెక్స్ట్, మైసూరును పరిపాలించినటువంటి శక్తివంతమైన పాలకులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హైదర్ అలీ. ఇదిను 1761 నుంచి 1782 వరకు. మరియు హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ అండి. ఈయన 1782 నుంచి 1799 వరకు ఈ యొక్క మైసూర్ని పాలించడం జరిగింది. మరి 1785లో టిప్పు సుల్తాన్ తన రాజ్యం యొక్క ఓడరేవుల ద్వారా ఏ వస్తువుల ఎగుమతిని నిలిపివేశాడు అంటే గంధపు చెక్క, మిరియాలు, యాలకుల వీటి యొక్క ఎగుమతిని ఈ టిప్పు సుల్తాను నిలిపివేశాడండి. మరి టిప్పు సుల్తాన్ తన సైన్యాన్ని ఆధునీకరించడానికి ఏ యూరోపియన్ శక్తితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు? సైన్యాన్ని ఆధునీకరించడానికి ఆన్సర్ ఫ్రెంచ్ వారితో. టిప్పు ఫ్రెంచ్ వారితో. మరి బ్రిటిష్ వారు మైసూర్తో ఎన్ని యుద్ధాలు చేశారు అంటే బ్రిటిష్ వారు మైసూర్తో 4 యుద్ధాలు అయితే చేయడం జరిగిందండి. మరి టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో తన రాజధానిని కాపాడుకుంటూ మరణించాడు? మరి టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం అనే యుద్ధంలో తన రాజధానిని కాపాడుకుంటూ 1799లో మరణించాడండి. 1799లో. మైసూర్ పులి అనే బిరుదు ఈ టిప్పు సుల్తాన్కి ఉంది. మరాఠాల ఢిల్లీని పరిపాలించాలనే కలను ఏ యుద్ధం నాశనం చేసింది? అంటే 1761లో మూడో పానిపట్టు యుద్ధం జరిగిందండి. 1761లో మూడో పానిపట్టు యుద్ధంలో ఓటమితో మరాఠాల కళ అనేది నాశనం అయ్యిందండి. మరి మరాఠా సమాఖ్యకు సైనిక మరియు పరిపాలనా అధిపతిగా పూణే కేంద్రంగా పనిచేసిన ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారు?
మరాఠాల్లో ప్రధానమంత్రిని. ఆన్సర్ పేష్వా అంటామండి. ప్రధానమంత్రిని పేష్వా అంటాం. మరి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1817, 1819 వీటి మధ్యలో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. దీని యొక్క ఫలితం ఏమిటి అంటే ఈ యుద్ధం మరాఠా శక్తిని అణిచివేసిందండి మరియు పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలో సో ఈ యొక్క మరాఠా శక్తిని అణిచివేసింది, పేష్వాను తొలగించిందండి. ఇది మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం యొక్క ఫలితం అండి 1817. నెక్స్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్ ప్రారంభించినటువంటి పారామౌంటరీ విధానం యొక్క ఉద్దేశం ఏమిటి? పారామౌంట్సీ విధానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కంపెనీ అధికారం సర్వోన్నతమైనదని, అందువల్ల దాని యొక్క శక్తి భారతీయ రాజ్యాల కంటే గొప్పదని ఈ విధానం తెలియజేస్తుందండి. నెక్స్ట్ కిత్తూరులో అంటే కోల్కతా బ్రిటిష్ వ్యతిరేక ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి రాణి ఎవరు అంటే రాణి చెన్నమ్మ అండి, రాణి చెన్నమ్మ. నెక్స్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన విలీన విధానం పేరు ఏమిటి? డల్హౌసీ. దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్యం డల్గా ఉండకూడదు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము ఒక భారతీయ పాలకుడు పురుష వారసుడు లేకుండా మరణిస్తే ఏమవుతుంది అంటే వారి రాజ్యం ల్యాప్స్ అవుతుంది, అనగా అది కంపెనీ భూభాగంలో భాగమవుతుంది. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా విలీనం చేయబడినటువంటి కొన్ని రాజ్యాలను పేర్కొనండి. సతారా, సంబల్పూర్. సతారా అనేది 1848లో అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో దేనిని మరి విలీనం చేసుకున్నారు అని అడుగుతుంటాడు. 1848లో సతారా, 1850లో సంబల్పూర్, ఉదయపూర్ 52, 48 సతారా, 48లో తీసుకున్నారు. 50 సంబల్పూర్, ఉదయపూర్ 52, నాగపూర్ 53, ఝాన్సీ 54. ఈ విధంగా ఈ రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ వారి భూభాగంలో విలీనమైపోయాయండి. అదేవిధంగా 1856లో అవధ్ను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వారు చెప్పిన అదనపు వాదన ఏమిటి అంటే దుష్పరిపాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి మేము తీసుకుంటున్నామని చెప్పడం జరిగిందండి అవధ్. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వార్నింగ్ ఇస్తూ వచ్చాడండి, ఆడే వార్న్ హేస్టింగ్. బ్రిటిష్ భూభాగాలను డ్యాస్ అని పిలువబడే పరిపాలనా విభాగాలుగా విభజించారు. బ్రిటిష్ భూభాగాలను డ్యాస్ అని పిలువబడే పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఇది ప్రెసిడెన్సీలు. నెక్స్ట్ 1772 నుండి ప్రవేశపెట్టబడిన కొత్త న్యాయ వ్యవస్థ ప్రకారం ప్రతి జిల్లాలో ఏ 2 న్యాయస్థానాలు ఉండేవి? ప్రతి జిల్లాలో ఏ 2 న్యాయస్థానాలు ఉండేవి అంటే ప్రతి జిల్లాలో ఒక క్రిమినల్ కోర్టు మరియు ఒక సివిల్ కోర్టు ఉండేదండి. నెక్స్ట్ పౌర న్యాయస్థానాలకు దివానీ అదాలత్. పౌర న్యాయస్థానాలకు ఎవరు అధ్యక్షతను వహించేవారు అంటే యూరోపియన్ జిల్లా కలెక్టర్ పౌర న్యాయస్థానాలకు అధ్యక్షత అయితే వహించేవారండి. క్రిమినల్ కోర్టులు ఎవరి పర్యవేక్షణలో ఉండేవే? క్రిమినల్ కోర్టులు ఖాజీ మరియు ముఫ్తీల కింద ఉన్నప్పటికీ కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండేవి. ఈ క్రిమినల్ కోర్టులు అనేవి ఖాజీలు, ముఫ్తీలు వీళ్ళ కింద ఉండేవండి, అవి కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండేవి. నెక్స్ట్ ముస్లిం సమాజంలో ఖాజీ ఇచ్చే చట్టాన్ని వివరించే బాధ్యత గల న్యాయవేత్తను ఏమంటారు? మరొకసారి బిట్టు. ముస్లిం సమాజంలో ఖాజీ ఇచ్చే చట్టాన్ని విచారించే బాధ్యత గల న్యాయవేత్తను ఏమంటారు? ఈయనే ముఫ్తీ అంటారండి, ముఫ్తీ. మరొకసారి బిట్టు ఒక్కసారి రఫ్గా చూసేద్దామండి. ముస్లిం సమాజంలో ఖాజీ ఇచ్చే చట్టాన్ని వివరించే బాధ్యత గల న్యాయవేత్తనే ముఫ్తీ అంటామండి, ముఫ్తీ. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలో ఏ కొత్త అత్యున్నత న్యాయస్థానం స్థాపించబడింది? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలో ఏ కొత్త అత్యున్నత న్యాయస్థానం స్థాపించబడింది అంటే
ఒక కొత్త సుప్రీంకోర్టు అనేది స్థాపించబడిందండి. ఒక భారతీయ జిల్లాలో ప్రధాన అధికారి ఎవరు మరియు అతని ప్రధాన పని ఏమిటి? ఒక భారతీయ జిల్లాలో ప్రధాన అధికారి ఎవరు అంటే కలెక్టర్ అండి. జిల్లాకు ప్రధాన అధికారి కలెక్టర్. అతని యొక్క ప్రధానమైన పని ఏమిటంటే ఆదాయము, పన్నులు వసూలు చేయడము. మొఘల్ సైన్యంలో ప్రధానంగా ఏ విభాగాలు ఉండేవి? మొఘల్ సైన్యంలో అశ్వక దళం, సవార్లు అంటారమండి. గుర్రపు స్వారీ సైనికుల్ని అశ్వక దళం, సవార్లు అంటామండి. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఏమని పిలిచేవారు? సిపాయి అంటామండి. సిపాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని సిపాయి అని పిలిచేవారండి. మరి 1820 నుండి కంపెనీ సైన్యంలో అశ్వక దళం యొక్క అవసరాలు ఎందుకు తగ్గాయి? 1820 ఈ సంవత్సరం నుండి కంపెనీ సైన్యంలో అశ్వక దళం యొక్క అవసరాలు ఎందుకు తగ్గాయి అంటే బ్రిటిష్ సామ్రాజ్యం బర్మా మరియు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఈజిప్ట్లో పోరాడుతున్నందున ఈ యొక్క అశ్వక దళం అనేది తగ్గిందండి. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఏకరీతి సైనిక సంస్కృతి సిపాయిల్లో ఏ సమస్య సృష్టించింది? బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఏకరీతి సైనిక సంస్కృతి అనేది సిపాయిల్లో ఏ సమస్యను సృష్టించింది అంటే వృత్తిపరమైనటువంటి సైనిక దళాలని నిర్మించడంలో కులము మరియు మతపరమైన భావనలను విస్మరించడం వల్ల. నెక్స్ట్ 19వ శతాబ్దం ప్రారంభంలో ఏ కొత్త సాంకేతికత రాక భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించింది? 19వ శతాబ్దం ప్రారంభంలో ఏ కొత్త సాంకేతికత రాక భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించింది అంటే ఆవిరి యంత్రాలు రావడం వల్ల. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని ఎంత శాతం భూభాగం మరియు జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలు చేసింది? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలోని ఎంత శాతం భూభాగము మరియు ఎంత శాతం జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలు చేసింది? ఇది 63% భూభాగము, 78% జనాభా అండి. 63% భూభాగము, 78% జనాభా. ఇది 1857 నాటి కదండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.